గణేష్ 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 మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హోరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా 10 గంటలకే 10 టిప్పులు 10 టిప్పులు వేసా. ఇదిగా మీ సేపరగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందో. ఏమనుకున్నావు మన ఫిగర్ వాల్యూ ఈ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మరి అన్ని స్పేసే. అన్నవరం పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి. అన్నవరం పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా ఆగమ్మా. ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే ఒక అరటాకులు కట్టుందన్న. వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోద్దని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను. మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే మన అరుపే మన గెలుపు. అన్నవరం పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి. ఈ మరుగుదొడ్డి అదిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1 ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తల. ఓరే బావా నెత్తి మీద టోపీ కాళ్ళ కళ్ళ చూడు చేతిలో సిగరెట్ కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్మ గుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में एक कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పే తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాడతా బిర్యానీ గురించి మాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు గాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తా తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయి పేరా సోంబెరగాళ్ళే రే. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలుసు, నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు. టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు. ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. ఆ 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పిల్లకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తాంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది.
పిఠాపురం గురుగారు ఎవరండి సామాన్లకోట ఏం చెప్తాను బాగి తీయండి గణేష్ సంచి ఈ తీసుకో పెద్దమ్మా మల్లవన్ గడ్డే ఈ లోహడన్నాడా బస్సు మొత్తం నింపి పూడ్చినవే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నా రైలు సొల్లుంగారు ప్రయాణికులారా బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ మీ ఇష్టదేవలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్ ఏయ్! 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. ఆ. అవును గణేష్ ఎక్కడ? మరద్ద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామా ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. హ్మ్. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ఆ. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. ఆ. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతారండి సార్ మొన్న ఒకేడు చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి బట్టన్ల బాత్రూమ్లు కాదురా మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే గిల్లలాడించాలి లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు అయ్యగారండి ఆ. డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి ఆ. చీపురు కడతోటి కడిగేసేసి ఆ. ఆ చేతోటి అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి అలాగే. వెళ్ళొస్తానండి అయ్యగారండి వినాయలతో అమ్మగారికి తల రుత్తావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్ నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకున్నాం నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే కడియంలో వేసిన అరటికెలలకి రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా. రాలేదేంట్రా? ఆ బాధ ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఆ, ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేశాడు. అవునరా ఆ. ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు బస్సు ఎక్కేవాడదా లేడు టికెట్స్ ఇచ్చేవాడదా లేడు బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల దాని కింద పనికి వస్తాయి. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడం మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి, అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు వస్తున్నారా ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా. హ, బాబురావు గారేంట్రా గారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాన్రా ఆడి సంగతి హలో హలో ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో బస్ స్టాండ్ లో మూటలు మూసి సంగతి నువ్వు మర్చిపోకు. ఏయ్, నేను 10 బస్సులకు ఓనర్నిరా నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు ప్రతిరోజు నీ గిలాసాలు నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ తెరిపిని ఏమంటారు ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకర వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ. వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది.
అమ్మా సంజ నీ డాక్టర్ చదువు ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది 2 years. ఈ లోపు హాస్పిటల్ పెట్టాలని వీల్లేదా? How is it possible, Daddy? సరే నువ్వు త్వరగా చదువు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి నీ చేతులతో అడ్డకొరచగాడికి బైపాస్ ఆపరేషన్ చేయాలి, అది ఫ్రీగా. ఓకే. డాడీ నాకు బీపీ ఆపరేటర్ కొనివ్వవా? ఎన్ని కావాలి? 50, 60? ఒకటి చాలు. ఒక్కటే? ఓకే. బాయ్ నీ కొట్టక పుష్ప విమానం కిందకు అక్షయ పాత్ర ఏటుంది దొరికిందిగా సూపర్. అరే 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 అది మిగిలిపోయిన అడుగు మడుగురా. ఇదిగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్ట్రాంగ్. ఏమంటావుకమ్మా? ఏమ్రా గణేష్, బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవరూ లేరు కదరా. కడుపు కట్టుకొని సంపాదించిన సంపాదన ఏం చేస్తావురా? ఏ కామ్ కరవు, 1 లక్ష రూపాయలు పోగు చేసి దుబాయ్కి పోయి కట్టు, నీకు మంచి కూలి పని దొరుకుతుంది. ఏంటి టిప్పు పై తుప్పులా మాడతావు? 1,00,000 రూపాయలు కడితే అక్కడ మనం కూలి, అదే 1,00,000 రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని. అచ్చి బాల్. ఏమ్రా ఇది? తిన్నానుగా. ఏం తిన్నావని? అమ్మా ఇయాలనే డబ్బులు ఇవ్వదు, రేపు నాకు కమిషన్ ఎత్త పెట్టి నువ్వు నరికేసరికమ్మా. పాయింట్ కరెక్ట్ కదా? నువ్వా ఏటి మెదకెక్కిసి? లేకపోతే ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మసార్లా నిద్ర చేస్తావు? లేకు చెప్తా రా, రమ్మంటుంటే. నా ఇష్టం అయినా టచింగ్ ఇచ్చేస్తావేటే? నీకోసం ఇంట్లో మంచం నేసుంచా, మసాలా నూరించా, మజా చేసుకుందాం పదా. అసలు కాలేదయ్యా. నీకోసం కూర్చొని సీటు నాకు నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా పోయి ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు పైకి రే, జాగ్రత్త రే. ఏమాడా టికెట్ లోపల కొట్టమంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి ఆ గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. పదండి, 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 ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి. దిగు. ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. నేను రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక. గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసాను ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం. యాదవల్లారా, బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష ఇలా నేను చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అవి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు ఆయన కాళ్ళు వేసుకుని సరిపోద్ది.
ఇంకోసారి పిచ్చ పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం యానం పాలెం రాజమండ్రి. ఏమ్రా గణేష్ ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బ్యాకు. ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్ ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీని ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. సరే డాడీ. జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోతుంది. ఏయ్, ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుగుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాడు, ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది పొడుగున. ఐమ్ ద డాక్టర్, యువర్ ద పేషెంట్. అలాగే సారీ డాడీ. ఏమిటమ్మా ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీయే లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. అక్కర్లేదమ్మా, నువ్వే కంగారు పడకు. ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు, వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. అరే నానా, ఏం నానా ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. త్వరగా భోంచేద్దు గాని. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయి. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అండి, ఏంట్రా అసలు ఈ ప్రపంచకంలో మన ఎగస్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నారాయణ వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి కేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద బెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం గప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం నేను చెప్పింత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి.
అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే పళ్ళే అబే లేదు దాటొచ్చా అమ్మాయి గారు చూసుకోలేదండి అది తోసిందండి అది కాదండి భుజాలు పెట్టి తోసేసింది అది కాదమ్మాయి గారు నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి నేను చూసుకోలేదండి ఆ మూటలు లాక్కొస్తున్నానండి అది ఏడు చేసిందో తెలియదండి కాదండి అటు నుంచి ఇటు వస్తున్నానండి చూడలేదా అది కాదు అమ్మాయి గారు బస్ ఎక్కుతున్నారు వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు నీకెందుకురా అవునండి అమ్మాయి గారు బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి బస్ లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి ఏ కంపెనీది గణేష్ కంపెనీ మందు పేరు నవ్వండి ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి బేరమని ఆడకుండా పగపగా నవ్వేసాం అనుకోండి విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లా కొట్టేస్తుందండి తేలు కుడితే ఇట్లాంటి జోకం మన దగ్గర చాలా ఉన్నాయండి నవ్విన చాలు ముందర టికెట్ కొట్టు అమ్మాయి గారి టికెట్ వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్ బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే నువ్వు టికెట్ కొట్టాల్సిందే మన కమిషన్ రావాల్సిందే మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడి కిటికీ కాడ కూర్చోండి గాలితో వెళ్తే కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్ 5 kgs గోల్డ్ యాష్ ఉందేట ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక కాదు నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క నా నామం సుధాకర్ ఉద్యోగం కండక్టర్ ఆ బస్సుకు నేనే డిక్టేటర్ నువ్వు ఒప్పుకుంటే నీ లవర్ అందుకో ఈ ఫ్లవర్ ഞാനൊരു മലയാള കുട്ടി പേര് പിതയാപ്പം ഊര് ഊതാപ്പം വടവടയാപ്പം టోటల్ గా నా లప్పం డప్పం నేను విజిల్ వేస్తే ఆగాలి విజిల్ వేస్తేనే వెళ్ళాలి ఆడే మొహం వాడలాగా చెప్తాడు బస్సులో పదం పద స్టీరింగ్ ఎలా తిప్పాలో గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే என்ன மானமே ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம் ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి అప్పలింద హారన్ అన్న భయం పోలే మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా నా టిప్పు కిట్టదాని ఇరిపేన్ నై నై నాకు 5 బీబీలు ఉన్నారు నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు మా గదికి తీసుకెళ్తామే ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ లైట్ ఏరియా ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని మనసిలాయో ఎన్న సుందర పురుషం రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు రైలు ఆగుం సరే నువ్వు పదంద పక్కం పోనిండయ్యా వెళ్ళలేదే ముగ్గురుతోనే వెళ్తారేంటి వెళ్ళి కూర్చోవమ్మా నొప్పులు బాగా వస్తున్నాయి కలుపుతూ ఉంటే నొప్పులు రాక కితకతలు వస్తాయి వెళ్ళవమ్మా హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా ఇంకా నయం పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు బస్ తీస్తారా లేదా దాంతో మాట్లాడరా దిగా కండిషన్ సీరియస్ గా ఉంది అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆటో తీసుకురండి మీరు కంగారు లేదు నువ్వు రండి నువ్వు అడవులు వస్తే బాగుంటుందేమో రేణు పదినీరా లాగిచ్చా ఏం కాదు కదండి అందుకే 4-5 సార్లు అడుగుతున్నాం అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా ఏడతను ఎక్కడ ఉన్నాడు అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న లోపల టెన్షన్ లేదు కదన్నా ఇందాకే ఆవిడతో చెప్పా అన్న ఏంటి చెప్పడం లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు అది నాకేం తెలుసు అన్నా పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు బాధ్యత మాత్రం తెలియదు అనమాట పెళ్ళాం తల్లి సారీ డాక్టర్ ఆవిడ ఇతని భార్య కాదు ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం సారీ కాదేనండి ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్ ఊరుకోండి డాక్టర్ గారు మనలో మనకేటి మీరు నన్ను ఒకటి పేకూడదా నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా అవును లోపల బానే ఉన్నారుగా
షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సెలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సెలవైన సెయ్యి. ఏటి ముందర చుడిపోనారు పైకి ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు పేపర్రంట్రా. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధనే రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులేస్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్కడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటే. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడానికి నారాజ్ చేస్తుంటే కనిపిస్తుంది. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాను. వెళతావా? నన్ను వెళ్ళమంటావా? ఫైట్ చెయ్యి. హలో, ఏంట్రా యాదవ పనులన్నీ? రేయ్, బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా. వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. పో.
వాడిని ఎందుకు వదిలేసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్టుతో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్టాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున్న సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందేంటి లైఫ్ తో వదిలేసాం. చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసుపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని నమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష నువ్వు వచ్చి పోంచేయి. ఏంటమ్మా గారు? ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట గడిమి పట్టామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడీడు? ఏడి? అంటే వినోను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసావేంటి? ఇప్పుడు ఏం చేస్తావరా? జైలాడ్చి తీసుకెళ్తాం. శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ జరుగుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ. గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానుంటు. తేలింది పిండే. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వరుగుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వెనకగానే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్ ఇచ్చా. కొట్టాడా? మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్ అంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లు తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా, గోపురం కట్టించినావా?
ఏమండు వీళ్ళు సామాన్యులు కాదు, ఇక్కడ బ్యాంజీ తాగి మన మాటలు, అక్కడ ఇసుకి తాగి వాళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు, మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ మని ఎడుతాంది, దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. యానం పాలం क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకంటే సింపుల్. దానికి రాన అగ్రగుండం సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలాకుతలం జబ్బా అదెన్నా? वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికెళ్ళొచ్చు జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి గాని ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమ అంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి తిప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరళ. సుభద్ర. పార్వతి. ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రాలేటి గోదావరి ఘాట్ వరకు వచ్చేద్దాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకొండ, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి, జాగ్రత్త. జడీరావు. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో పాసింగ్ ఇచ్చేయాలి, ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అవి అమ్మాయి గారు వచ్చేస్తారు, ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబొచ్చులా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో, ముడికల దాకా లంగా, జాను నడు, ఊరిన రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జైమ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు, ఊపెత్తాం. ఇదిగో ఏంటిది? దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చేస్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరెట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది, ఎరగదీసేస్తా.
దిబ్బరొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు వెళ్ళిపోవాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని పెద్దమ్మ తల్లి చెప్తున్నాను. కుంకుమ అంటున్నారు ఏంటి విశేషం? హాయ్ బాబాయ్, మీకు నూరేళ్ళు ఆయిస్తుంది. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగనే ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడో పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు సూకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తారు. ఒరే సత్కుంటారావు ఏంటి? హలో హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ కాయడానికి, చలి కాయడానికి, వాన కాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. ചിനികയോ എന്നോട്ട് ചിനികയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడు ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చింపామనుకోరు, నీ చీరే చింపామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய కోనసీమ కొబ్బరి బొండం. ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? ఆవిడ బొండ వెళ్ళ కాదు, ఓపెన్. ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. क्या हो गया కుట్టి? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు.
5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి ఎందుకు బాలా ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా నేను చేస్తాను. తిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్ చేయాలని చెప్తున్నా అండి. ఊరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 మీకు సార్ మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవునుమాని ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంట్రోయ్ మీరు కానీ గోసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మంటవుల వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసా. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఖరీదు లేదు చిన్న నవ్వుకి. ఏంటిది? ఏ మన పాటే? అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఓ 6లోంచి 3 తెస్తా 3 మరి ఏంటి మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గాడికి ఇచ్చాను 2 వేలు మర్చిపోయి మరి ఎక్కువైపోయింది. అగుజాటు పిండి జడిసి ఏట అదేంటి రంగి రంగి ఏట పచ్చ రంగి మన కింద పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి ఏటో. జై రామ్ శ్రీరామ్.
ఏంటి సరిపోయింది దబ్బైపోయింది దబ్బైపోయింది అయ్యో బాబు దబ్బైపోయింది బాబు దబ్బైపోయింది తప్పైపోయింది ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని అరే గణేష్ ఏమైంది? టిప్పు టిప్పు చెప్పు తీసి కొట్టు నువ్వు కొట్టు తప్పైపోయింది టిప్పు వదులు వదులు చెప్పుతో కొట్టుకొని క్యా హో గయా క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి కొట్టుకో అరే ఎందుకు నాకు వదులు అనుకుంటున్నావు? ఎంత తప్పు కళ్ళతో కలుసుకోవడమేనా తప్పు ఎంత తప్పు చిచి అసలు కల బాగలా పిశాచి పట్టుకుందా ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి తన చదివేటి మన చదివేటి కలొత్తే కరేటివేనా అరే ఆ చెప్పులు చెప్పులు చెప్పులేమో జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్ నేను పడుకోను అంత దీనివల్లే నేను పడుకోను గణేష్ అలా తబ్బిబ్బులైపోతున్నావేటి అసలు అటు ఎందుకు చేశాను ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది ఏటి జరిగింది వచ్చినట్టు ఎందుకు ఊహించుకున్నాను ఏటి నీ ఊహించుకున్నావు? చెప్పులెత్తావు సరే ఓ అమ్మ, ఇదే నాకు చెప్పినావు నిద్రపోను నిద్రపోను టిప్పు, ఆడికి ఏటైంది उसको मालूम नहीं दिल तो पागल है నువ్వేమో పాగలో పప్పు అంటున్నావు ఆడేమో తొంగని అంటున్నాడు ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను చేయకూడదు చిందేదో చేసుంటాడు నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం ఆడి కల్లోకి నేను వస్తాను నా కల్లోకి ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతా బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే ఆ తిరిగితే తిరుగుతాం ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశా అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోద్ది పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా పాడైపోతుంది అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు అరే పోడా ఓటిపల్లిలో భూకంపమా ఇదిగో ఎర్రబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు వెళ్ళామా వెళ్ళా లారెక్కి పోతాలే ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు గొడవ వదిలిపోద్ది వెళ్ళిపోయింది నాన్న నిజంగానే ఎర్రగుండానా మోసపోకురా కక్క అమ్మాయి గణేష్ ఇక్కడ గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా చా సొల్లుంగా Shut up. ఏంటది రే ఏముంది अरे भाई गणेश कहाँ వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది ఒరేయ్ రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట ఇల్లేనా రాత్రి ఏ కామని పిశాచో ముగ్గేసుకొని ఉంటది దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు అది కాలు పుడుచుకొని ఉంటది అప్పటి నుంచి सामने पिशाची नहीं टवल पिशाची టవల్ పిశాచా हाँ ఈ టవలా हाँ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది కౌన్ దియా నువ్వు 50 నువ్వు 40 నేను 25 మీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు ముద్దులు పెడుతున్నాడు ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు ఏ జయమా
గణేష్ ఎక్కడా? ఆరు గొడవలు ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా, పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు, చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు, అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదు ఏమో. అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. ఓ నాయనో, టీకాలేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో, పిల్లల్ని ఇంట్లో These people don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులున్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి, కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి చొక్క రారే. నోటి వాసి. చిలక చెప్పింది అది కనపడట్లేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా, టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, దత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను, నాకేడితే వెళ్తావు. ఇడు మేసం తిప్పటి తిప్పినాను, ఇడు పోవ చెట్టమంటే నేను ఎక్కడికని పోవ చెట్టాను. పంతులు వేరే చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పింది డబ్బా కొట్టినాను, నాకేడితే వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా, వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను గేండి, నేను రేపు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు రండి, జాతకం చెప్తాను. ఏమండి ఏమండి ఏమండి, మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా అండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్ద ముఖం తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళి తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖు ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పోవతలికి బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలాడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు.
వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. పిల్ల భయపడుతున్నట్టుంది. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాం గురువా. కొడతాను. నువ్వు పక్కకి రామా. రే కొడతారు. రే సంపేస్తారా? నువ్వు పదమ్మా. నువ్వు సంపేస్తారే. ఏటమ్మా ఇది? ఏటీ టైంలో నువ్వు కొంచెం బుర్రందా నీకు లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది. వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకి వెళ్ళి పడుకో. ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్. ఆగా కంగారు అడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టిచ్చేయి. నమ్మమ్మా, జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము. ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ అవునండి. కుదరదు గణేష. నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు. చట్టం ఉందిరా. గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి. ఆమె అమ్మాయి లేదు అనుకోండి. గురుగారు మీకు తెలుసు, ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది. 4 గంటలకు వచ్చి తీసుకెళ్తా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడమ్మాయి, అక్కడ కూర్చో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇక ఏటికి కంగారు పడుతున్నావు? వీళ్ళంతా మనోళ్ళే. ఇక ఏమైనా తిన్నావా? రాత్రిపూట తినండి. అయితే మన భారతీయ అనమాట. ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా. నీకు ఇంకా భయం తగ్గలేదు. ఇగో బాయ్. అమ్మాయి కంగారు పడుతుంది కాదు, ధైర్యం చెప్పు. అలాగే. చాలా టైం అయింది. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి? రేపు కోర్టులో కేసు ఉంది. వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు. నేను వెళ్తాను. మందు ఎక్కువైనట్టుంది. సార్, రేపు కోర్టుకి వెళ్ళాలంట. ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా కాదు. ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాండీ షాప్ కానీ వెళ్ళి ఓ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు. 4-5 షాపులు తిరిగి 4 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామర్ది అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎలా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా, రాజా లేగు రాజా. కూర్చో. నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావేంటి? గణేష్, బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేషా గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేలు పోతానంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నా అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా. ఏమైంది? ఏం జరిగింది? నీచుడా, ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? గణేష,
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నావు? మీ చెల్లెలు జరిగిన అన్యాయానికి ఏమిటి పెద్ద న్యాయం జరిగింది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరంలో బయటకు వస్తాడు. కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వులు పాలైపోయింది కదయ్యా. నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది. ఇది పెళ్లి కాకుండానే విధమైంది. వీళ్ళతో నేను ఎలా బతకాలి? లోకుల మాటలు నేను ఎలా భరించాలి? పిచ్చకపోతుందయ్యా. ఎందుకు ఇలా చేసావు చెప్పు. చెప్పు అయ్యా, చెప్పు. అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను? నేను నిర్దోషిని ఎలా నమ్మించను? ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా. సరళ వద్దు. చెప్పిన మాట వినాలి. వద్దమ్మా. తప్పు, అలా చేయకూడదు. అయ్యో వద్దు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నేమనుగా పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైందండి. చాలు, ఇగో 3 ట్రిప్ బస్ వచ్చేస్తే 4 ట్రిప్ ఎక్కించాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబాయ్ మీతో పెట్టి అబ్బాయి రండి మీరు. మలయాళ మహత్తర నాట్య వీర నార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం మలయాళి ఇది గర్రా రైట్ బజారా. రే మలయాళి. రే బందర్ సుధాకర్. ఏమ్రా ఏమైందిరా? ఏమి వేషం? ఎనదు వేషమిల్ల. ഞാൻ ഒറിജിനൽ മലയാളി. ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല. പവനക്കുടി പാലഘാട്ടനായൻ. മമ്മൂട്ടിനെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി. എന്താ കുട്ടിയോ? என்ன நாயரோ? സൗഖ്യമോ? சௌக்கியம். இந்த நாயர் பிடிச்சிയോ? பிடிச்சு போயிடுச்சு. ஆறுதா? ഞാൻ പിടിച്ചിയോ? உங்கள் தேவன் யார்? ഗുരുവായൂർ. உங்க பண்டிகை? ഓണം. சாரோட ட்ரெஸ்? ഒരു ബനിയൻ, ഒരു ലുങ്കി, ഡ്രൈവർ மட்டும் വിഐപി. பிடிச்சது? ഒരു ബീഡി, குடிச்சது? ഒരു ചായ. சாரோட படிப்பு? തിരുവനന്തപുരം. ஜோளே? കാലി. என்ன அப்பனே, உன்னை பார்த்து என் வயசு பொங்கும். நாட்டியமாட தோணும். ஒரு தோர பிடிச்சு விளையாடும். சிந்து நதி என்னிசை அழகிரிலே கதாக்களியும் எந்த பழிச்சு சம்சாரியும். நீ யாரு? இங்க கேரள ராஷ்டிர சம்பிரதாய ராகலி பீபத்ச பயங்கர நாச்சாச்சாரிய
ఎంత కడాకలు ఉడతాడు బాడబోలో ఓరక్కెలా చేయో இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போனோம்? எனக்கு பொங்குதே. என்னடா என்ன பேக்கும் ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ உங்கள் కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లిక్కు చెప్పుటి పో వీడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయి ఆ సత్యమాన అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి అంద కొట్టి నా కళ్యాణం అచ్చో, ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, ఓణీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు, ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు, పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. ఆ, అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్లే లోపు ఎవడైతే 75,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లమనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో మరి కాలో లేపే డబ్బు కుడుకులే అన్న. గుర్తుంచుకోండి, ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా, ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది. పిట్ట బయట వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయో 72,000. గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో. మేనేజర్ గారు, దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ ఈ బస్సు ఓన్ అయింది. ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. 100 బస్సులు కట్టడం ఇస్తామన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు, ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాట్లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పిల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి. ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను. లోన్ పెంచండి. అది ఆ మాట మీద ఉండండి బాబా. త్వరగా రండి. ఉండు. ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో. ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది.
నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్ వల్లే బాగుంది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద చాలంటే ఈడు చాలా డేంజర్ అండి బాబు. ఈ తీసుకెళ్ళి ముందర గణేష్. బస్ స్టాండ్లో పడేసి రావాలండి. ఈడు ఆగండి. ఈ సంగతి సార్ మీ సార్ మీ తండ్రి ఈ పొట్టోడి సార్ ఈడు క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆహా. అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అని చెప్పు, వెళ్ళి ఆపరేషన్ చేసుకో పో. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి. ఏరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడండి. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? స్థలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ రైలు వాడితో కలిసిపోదామని బేరం అంటాను పోయావా? ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకోండి గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలదేంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికర్లు మన చేత కదండి. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాడి గురించి భోజనం మాకు తెలుసులేండి, భోజనం చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా? రారా, నువ్వు భోంచద్దు గాని. చెప్తుంటే ఇంట్లో రారా, కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే, ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగాడండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేంటి లచ్చించారు. లచ్చించారే గాని ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పు ఉందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి, ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, ఖాళీ లేని ఆడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకు అయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకు పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కంటే తరగదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని? ఇప్పుడు బాగా అరికాడు పేడతో.
చెప్పేది కాస్త నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదే ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్కా, అవును. సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితుల్ని ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుక్కున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చెను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా? నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీరి విస్కీలు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదెప్పుడు? ఇంక 3 వారం, ఇంక 3 వారం, షిఫ్టింగ్ 4 వారం, మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు நான் ஏதாவது டப்பிங் படமா? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నైట్ నమకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై. పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవర్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే. మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. గణేష్ వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే బొక్కలో దోస్తారు. ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బక్ పెట్టుకోండి. లోకల్ ఖర్చు మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు గణేష్ ఎస్టీడీ బూత్. ഇവിടെ ആരുമില്ലേ? എനക്ക് ഒരു പൊന്നു വേണു. ആരുമില്ലേ? ഒരു പൊന്നു വേണു. మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం. నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ ప్యాటర్న్ మార్చమని చెప్పు, లేకపోతే అతను నీకు సూట్ అవడు. బానే ఉన్నాడు కదా,
ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను. మరి మార్చడం ఎందుకు? పోన్లే, వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే. లోన్ ఎవరు లేరు కదా? అయ్యో, హలో వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. అదేమిటయ్యా? ఏ కృష్ణరావు, ఏమి టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా, ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి. వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? కాదయ్యా, అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట. ఇందులో టెన్షన్ ఉందయ్యా. అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండర్, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుంది అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే వాళ్ళ బస్సుల కమిషనర్ బ్రోకర్ లేడు ఎవరు? గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంధ్య, సంధ్య. అమ్మాయి ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం లేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చేప్పుడు మీ నాన్న పడి టెన్షన్, ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడవాని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్థాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళన్నది. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. బీపీ అక్కడ తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి వచ్చాక ఏమిటని చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదా, ఖర్చేమి కా. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్. రండి బాబురావు సాబ్. అయ్యి ఎక్కడ? గణేష్ గారు ఎక్కడ? వాడు పొద్దుటి నుంచి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాది. హాజీ, ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్. మీకు చెప్పలేదే సాబ్. అయ్యగారు మీరా? ఏంటి వచ్చారు? అయ్యగారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటున్నా. వాసాలు లెక్క పెడతావరా? ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నీ తెలీదా? నీ తెలియకుండా జరిగిందా? వెళ్ళకూడదు ఉందా? వీడు నా కూతురు లేపు రాలేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా. వెళ్ళండి. ఎలాంటి మనిషిని పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకల నుంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గ పెట్టించేయి. ఏ ఊరుకోయే, కోపంలో పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే.
అందుకే నా మనసులో మాట చెప్తున్నానే, నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయడం సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా? ఇలాగ మీరు కాలేజీ నడపడం జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు ఎప్పుడు ఇంకేం చెప్పదు, దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి, మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది, వెళ్ళిపోండి. సారీ సార్. ఏమిటిది? ఆడు కూతురు వెనకాతలు తిరిగి పోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే కానీ ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ లేదని నేను లేననే, వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే. వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? వాడు డ్రైవర్ కూర్చుమి హో. ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఏ ఠీక్ నహీ. నేనే అడుగుతాను. అవును, నేను కూరుకోకూడదు. నేనే అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమ్మని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేనే చేస్తాను. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా, నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలి చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు, నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారు. ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే, ఓరు యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఓరు డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాడు. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి. ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తున్నాను, నాకు పెట్టేయండి. బాబురావుజీ ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మార్పే రాదా? మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా? మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అదే మన గణేష్ కేరా? కూర్చో భోంచొద్దు గాని. ఏంటంటే కొత్తగా ఎత్తుబాల ఇంటికంచాం? అప్పుడు కమిషన్ గణేష్వి, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా? ఊరుకోండే, ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది. అమ్మగారు, మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దాడతారే, అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది. ఇగో ఇది తీసేయండి, ఇవన్నీ తీసేయండి చెప్తాను. అబ్బగారు ఏంట్రా? అయ్యగారు గుండెపోటు వచ్చిందండి, చాలా సీరియస్ గా ఉందండి. మీ పేరే తలుస్తున్నారమ్మా, త్వరగా రండమ్మ గారు, రండమ్మా. ఏమండి విన్నారా? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట.
వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటప్పుడు వేళాకుళం ఏంటండి? రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని. ఏమండి రండి. ఎక్కడికే వెళ్ళేది? వాడికి గడప తొక్కడానికి వీల్లేదు. అది కాదు నాన్న. నీకు తెలియదు నువ్వు ఊరుకో. అప్పుడు నువ్వు పుట్టలేదు. మీ అమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకు ఎడించాడు. పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టించి పరుగు తీశాడు. వాడు చచ్చినా సరే వాడు శవాలు చుట్టాలు కూడా వీల్లేదు. సబబే అండి ఆయన మాట్లాడింది సానా సబబు. ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి, మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాళ్ళ మీ గురించి మూతులు తిప్పుకుని చీ కొడతారు. అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే, దూలిపోయటమే. ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటారు. కానీ అలా ఉండడుగా. ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి. ఇప్పటి వరకు మావగారు ఎంత పొగరబోతైనా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి. ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖరి చూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు. అన్ని ఎండయ్య గారు మనకే పద వెళదాం. రండయ్య గారు పదని చెప్తారు. నాన్న నాన్న వచ్చావా? నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా. లేదు నాన్న. మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా. ఆయన కూడా వచ్చారు. వచ్చారా? చాలా సంతోషం. అమ్మా, నేను అతన్ని అన్న మాటలకి చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది. ఆయన టెన్షన్ పడదో చెప్పు, రెస్ట్ తీసుకోమను. నన్ను క్షమించడు. ఎంతో కష్టపడి పైకొచ్చావు. మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాణిలాగా చూసుకున్నావు. నేనే నిన్ను అగౌరవపరిచాను. నన్ను నన్ను మన్నించలుడు. మావయ్య ఊరుకోండి మావయ్య. పెద్దవారు మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పూర్ణాన్ని ఊరుకో. నువ్వు బెంబేలు పెడితే ఆయన బెంబేలు పడతాడు. మాంగారు రెస్ట్ తీసుకోండి, మీకేం కాదు. మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరేం కంగారు పడకండి. పెద్ద 4 రోజులు హ్యాపీ, అయ్యగారు హ్యాపీ. అదేనండి బాబు, నాన్నగారు అమ్మగారు హ్యాపీ, మరి సంధ్యమ్మ గారు హ్యాపీ, అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ. అసలు హ్యాపీ ఇది కాదయ్యా. సంధ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండాలి. మా బస్ సర్వీసులకే కాదు, మా 2 కుటుంబాలకి పెద్దవి నువ్వే. ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి. సంధ్య, మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను. ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన 2 కుటుంబాలు చాలా సంతోషపడతాయి. ఏమంటావు? సారీ బావా, నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎవరితో? గణేష్. గణేషా? ఐఎమ్ సారీ గణేష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో పర్లేదండి బాబు, డాక్టర్ గారు. ఏదో బస్ స్టాండ్ లో అభిషేక్ అనుకున్నాను. ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సారీ సంధ్య. పర్వాలేదు. పిచ్చి ఆయన గుండెలు ఎట్టకొస్తాడండి. మొత్తానికి గణేష్ గడు భలే సెటప్ అయిపోయాడు బాబు. ఒరే అపరాలు, ఏంట్రా బస్ స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు గాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందిరా నాకు. ఇందులో ఈ చిత్రం ఉందా? ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ జారి ఉంటది, అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గంట కడుతున్నారు. కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అంట్లు తోమి అల్లుడు వస్తాడంట. బాబురా కోటే కూతురా ఏ డాక్టర్ కో, ఏ ఇంజనీర్ కో, ఏ కోటీశ్వరానికో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని 14 వెతుకులు పడేసి పనులు కలుస్తారు. డాక్టర్ అమ్మ ఇంజక్షన్ చేశాక చిరంజీవి ఇస్తే బయటపడేస్తాడు. ఆమె చెప్పుకు మాట్లాడితే నువ్వు దుడుస్తావురా? ఆడు దుడుస్తారా? ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో, ఆయన గదిలోకి పిలిచి లక్షపుతో రుద్ది రాసి జటాలతో శుభ్రంగా స్నానం చేయించి ఆ రాత్రిరంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయటికి గెలుస్తాడు. నువ్వు ఉంటావురా? ఆడుంటారా? అవును మరి
బాబురావు ఇంటికి కుక్క ఎట్టాగు లేదు కదా, కుక్కకు బదులు ఈడనమాట. ఏట్రా వాగుతున్నారు? మేమంటాం కాదు, బస్ స్టాండ్ అంతా అంటుంది. వాగితే ఏం రా వాళ్ళతో నీకు? నన్ను అన్నందుకు కాదు టిప్పు, అయ్యగారికి చెడ్డ పేరు రాకూడదు. గణేష్, ఇది ఒక విధంగా నాకు మంచి జరిగింది. నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి 3గా దొరికాడు. నాకు ఇచ్చిన గౌరవమే నా కూతురికి ఇస్తాడు. ఏమంటారు? ఏం పాయింట్ చెప్పారండి. అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మలు అంటే అల్లుడు వస్తాడని. అంతేనయ్యా, అంతే. పెళ్లి పనులు మాకు అప్పచెప్పండి. కానీ కట్నం లేకుండా ఫ్రీగా అల్లుడిని కొట్టేసాడు. రారా గణేష్, నిన్ను రానపోతే నాకు తృప్తి ఉండదు. అలా అన్నాననుకో అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ. అవును, టైలర్ కొలతలు ఇచ్చావా? అవన్నీ సర్లేగానండి, మనం ఒక 2 బస్సులు ఉంటే బాగుంటుందండి. మళ్ళీ మొదలు పెట్టాడండి. మొన్నే కదా 2 బస్సులు కొనిపించావు. ముందు హడావిడి కానీ. ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి. ఏంట్రా, నా బస్సులు నీ పేరుతో రాయాలా? అవునండి. ఏమిట్రా, ఏమిటి మాట్లాడేది? మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరూ అసహ్యంగా మాడుకుంటున్నారండి. వాళ్ళ నోర్లు మూయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసేయాలండి. నా కోసం కాదండి, మీకు చెడ్డ పేరు రాకూడదని. ఏంట్రా, నా కూతురు కంటే నీకు బస్సు ఎక్కువ? పిచ్చిక్కి మాట్లాడుతున్నావా? కాదండి, పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు. ఏదో బస్ స్టాండ్ లో 4 కేకలేసుకుని 4 రూపాయలు సంపాదించేవాడిని. అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు, మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా. ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా? అల్లుడుగా మా ఆప్యాయతలో స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి ప్రయత్నించుకో. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు మీ పరువులో, అధికారంలో, డబ్బులో కూడా భాగం కావాలి. గణేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను, ఇంత దిగజారి ఆలోచిస్తావనుకోలేదు. చూడు, నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు, ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు, అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు. చూడు, నువ్వు డాక్టర్వి, నేను డాక్టర్ అనుకో, దెబ్బకు దెబ్బగా ఉండు. పోనీ నువ్వు నాలాగా పెద్దాను అనుకో, అసలు గొడవే లేదు. నువ్వు పని చేస్తే ఎట్టుంటది? చూడు, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను, అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కుల్లాల్లో వచ్చాయి. అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి. ఈ హెచ్చు తగ్గులు ఉండవు, ఆళ్ళ ఎదబాగులు ఉండవు. నా కూతుర్ని చిచి, నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ అహంకారాన్ని, పొగర్ని, ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా పంచన బతకాలనుకునేవాడివి, మా ఇష్ట ప్రకారం పడుండాలి. మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు కాసిపడే కుక్కను కాదు నేను. అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఎస్, చూడు, పొగరు డబ్బున్న మీ నాన్నకుండాలి, నీకుండకూడదు. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ, పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నన్ను కాదంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయితే నే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. మా బస్సు సీట్లో దుమ్ము తుడిచే ఈ గుడ్డను తీసుకొచ్చి జరీ చీరలో ఉంచి బీరువాలో పెట్టుకోవడం నాదే తప్పు. అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది. తొందరపడకు, ఆలోచించుకో. ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను. ఇక నీకు ముహూర్తమే ఉండదు. వస్తావు, ఏదో రోజు నువ్వే వస్తావు, కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య, నేను ఇంక ఎవడూ చేసుకోడు. ఎవడూ చేసుకోడు సంధ్య, ఆలోచించుకో. నాన్న, అమ్మా, వెంటనే మామయ్య దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి. నువ్వు తొందరపడకు, నిదానంగా ఆలోచిద్దాం. వాడు అన్నట్టు అల్లరవుతాం. అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావటం మేలు. రేపు సాయంత్రానికల్లా నాకు మావయ్యకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి. అవును, ప్రింట్ అవ్వాలి. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? ఇలా కాలేజ్ బంద్ కదా? ఏంటి టిప్పు షాప్ కట్టేసింది? చిలకం ఎక్కడ కనిపించట్లేదు. గణేష్ ఎక్కడా? ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళా? అవును, ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం. అంత అడవిడిగా జరిగిపోతా ఉంది. రాత్రి అవును అనుకున్నారు, పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు. అవునమ్మా. ఎక్కడ పెళ్లి? వెంకటేశ్వర అంగుల్లోనమ్మా. జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా?
आओ बेटे आओ అర్జెంట్ షాదీ పిలవడానికి టైం లేకపోయింది అరేంజ్మెంట్ ఎవరు కొడుతుమే వస్తునే రండి. ఏంటలా చూస్తున్నారు? సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు. రండి. आओ बेटी సరళం చేసుకుంటున్నాడన్నమాట. మహాగణాధిపతయే నమః. ఔపచారికేన స్నానం మాంగళ్యం కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషజా కన్యే మమాగ్రతో ఏంది ఏర్పాటు మా అమ్మాయి అక్కడ ఉన్నా సార్ అదిగో ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? మొదటి శుభలేఖ వాడికి ఇవ్వడానికి. వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి. సంజయ్ నేను చెప్పేది విను. వదలమ్మా, వదలండి. ఏమిటి నీ పట్టుదల? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అల్లరి? ఎంత అల్లరైనా సరే, ఈ పెళ్లి చెడిపోయినా సరే, వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను. వాడికంటే చదువుకున్నవాణ్ణి, వాడికంటే అంతస్తున్నవాణ్ణి నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి. ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి. వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి. పిచ్చిదాన, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు. ఈ శుభలేఖలు రాయటానికి, ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ గణేశేనే. అమ్మా, నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా. మీ ఆయన నిన్ను ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. నీ కూతురు నీ తమ్ముడిని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి. ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా. చేస్తావా? నా బంగారు తల్లి, చెయ్యమ్మా, చెయ్యి. ఓ ఇంతేనా? నేను ఇంకేటో అనుకున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఇంత దైపోలా? మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే 10 మందికి అన్నం పెడతారు. సందమ్మ గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. నేను పక్కకు తప్పుకోవాలి. అంతేగా? చూడండి, ఇక్కడి నుంచి చక్రం అంటే తిప్పుతాను. నేను చాలా పాపం చేస్తున్నాను. అయ్యేం మాట్లాడండి. రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది. ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్ గా మర్చిపోయి కమిషన్ గణేష్ గా నాకు సల్లని ముద్ద పెట్టండి. ఈ ముద్ద మీద ఒట్టు. సంధ్యమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది. నీ దృష్టిలో అతను స్వార్థపరుడయింది. తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి. నేను గణేష్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు. ఆయన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మా, కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి. నేను చేస్తాను. నువ్వా అమ్మా? అవును. తప్పమ్మా. నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు. దానికి నేను, నాకది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులెవ్వరూ మాకు లేరు. అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను. పోనీ ఈ పెళ్లికొచ్చిన వారిలో ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు. ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం, వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు. దానికంటే ముందు పుట్టిందాన్ని నాకు ఆ హక్కుంది. అక్కగా నీకు హక్కు ఉన్నను, ఐదోతనం లేని ఆడదాని అవటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు. నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా.
भगेत् सञ्जीव शरदां शतम् माङ्गल्यधारणमुहूर्तस्तु ॐ ध्रुवन्ते राजा ध्रुवन्ते बृहस्पति समर्पयामि समर्पयामि आत्मनेयं समर्पयामि औपचारिकेन स्नानं माङ्गल्यधारणं బస్సు కొబ్బరికాయ కొట్టి టైం అయింది వీడెక్కడ కనపడ్డే ఆయన ఎక్కడ కనిపిస్తాడు ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి నెల రోజులు అన్నవరం, పిఠాపురం, సవర్ణకోట, అదిగో, కడియం, యానం, వచ్చాడు. పాలెం, రాజమండ్రి మీరు రండి త్వరగా వెళ్ళండి అమ్మా మీరు మీరు అక్కడ కూర్చోండి మీరు వెనకాల కూర్చోండి అమ్మా. మీరు రండి రండి అన్నవరం, పిఠాపురం. ఏంటి, కొడతారేంటి? సరిగ్గా చూడరా ఇది నీ పెళ్ళం ఆ, చేతిలో పొట్టండి ప్యాసింజర్ అనుకున్నాండి అయ్య బాబాయ్ మీరు చూస్తానండి పర్సనల్ మ్యాటర్స్ మీరు లాగించండి డీలక్స్ బస్ కమిషన్ ఫ్రీ. ఇక నుంచి నువ్వు బస్సు కమిషనర్ కాదు బస్సు ఓనర్ ఇవిగో తాళాలు రై ఇన్నాళ్ళు నువ్వు మా బస్సుల కోసం నడిచావు కదా ఇప్పుడు ఒక్కసారి మేము అరుస్తాం అట్ట అంటారండి అయితే ఇరగదేయండి అన్నవరం పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజా అట్ట పిలిస్తే ప్యాసింజర్లు రారండి దేవుడి గదిలో వచ్చేలా రాలండి మరి అరువు అన్నవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.